అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 24. ఇక స్టోరీకి వెళ్తే, స్కూల్ దగ్గర వరలక్ష్మితో కలిసి స్నేహతో గొడవ పెట్టుకున్న పర్ణిక వారం రోజుల తర్వాత జరగబోయే అమ్మమ్మ బర్త్డేకి రమ్మని స్నేహాన్ని పిలిచింది. ఆ మాట వినగానే స్నేహ అక్కడే ఆగిపోయి అనుమానంగా వెనక్కి తిరిగి చూసింది. పర్ణికకు అమ్మమ్మ లేదు కాబట్టి ఆమె మాట్లాడుతుంది తన అమ్మమ్మ శాంతమ్మ గురించి అయి ఉంటుందని ఊహించిన స్నేహ వెంటనే పర్ణిక దగ్గరకు వెళ్ళి, అమ్మమ్మనేం చేశావు అని కోపంగా అడిగింది. పర్ణిక వెంటనే అమాయకంగా ముఖం పెట్టి, అమ్మమ్మను నేనేం చేస్తానక్క, ఇప్పుడు ఆమెను చూసుకోవడానికి తన పెద్ద మనవరాలు అక్కడ లేదు కదా, అందుకే ఆమె ఒంటరిగా ఉండి కష్టపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాం. ఆమెను నువ్వు పట్టించుకోకపోతే కనీసం మేమైనా పట్టించుకోవాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆ మాటకు స్నేహ ఆమె వైపు కోపంగా చూస్తూ, నిజం చెప్పు పర్ణిక, అమ్మమ్మని ఏం చేశావు అని అడిగింది. స్నేహ కళ్ళల్లో కంగారును గమనించిన పర్ణిక నవ్వుతూ, ఆ ముసలావిడ ఇంకా బాగానే ఉందక్క, అందుకే కదా వచ్చే వారం బర్త్డే పార్టీకి రమ్మని చెప్తున్నా, ఇక వస్తావో రావో నీ ఇష్టం అని అంది. ఆ మాటలు వినగానే స్నేహ కోపంగా పర్ణిక షర్ట్ కాలను పట్టుకొని, చూడు పర్ణిక, ఆమె వయసులో పెద్దావిడ, నువ్వు నా మీద ప్రతీకారం కోసం ఆమెను ఏమైనా చేశావంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని సూటిగా చూస్తూ బెదిరించింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ, అయ్యో అక్క, నిజంగా అమ్మమ్మ ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇకపైన బాగుండాలా లేదా అనేది నువ్వు చేసే పనిని బట్టి ఉంటుంది అని ఆమె కళ్ళల్లోకి చూసి, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అని అంది. ఆ మాట వినగానే పర్ణిక కాళ్ళను వదిలేసింది స్నేహ. వెంటనే కోపంతో పళ్ళు కొరుకుతూ, పర్ణిక, నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను, అమ్మమ్మకు చిన్న దెబ్బ తగిలినా సరే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని చెప్పి విసురుగా వెళ్ళి క్యాబ్లో కూర్చుంది. క్యాబ్లో వెళ్తున్న స్నేహాన్ని చూసి పర్ణిక లోపలే నవ్వుకుంటూ, స్నేహ, నువ్వు నాతో పెట్టుకున్నావు, నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంది. క్యాబ్లో వెళ్తున్న స్నేహ తన అమ్మమ్మ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నా ఖచ్చితంగా రంగనాథ్ ఫ్యామిలీ వాళ్ళు ఆమెను ఇంత తేలిక వదిలిపెట్టరని, ఆ ఇంట్లో ఆమె ఎన్ని కష్టాలు పడుతుందో అని ఆలోచిస్తూ ఆమె గురించి కంగారు పడింది. స్నేహ ఆలోచనలో మునిగిపోవడం చూసి యువన్ ఆమె బుగ్గపై చేపెట్టి తట్టి, మమ్మీ, గ్రేట్ గ్రానీ బాగానే ఉంది కదా అని అడిగాడు. స్నేహ వెంటనే అతన్ని ఓదారుస్తూ, నువ్వేం కంగారు పడకు యువన్, గ్రానీకి ఏమీ కాదు, ఏదైనా జరిగితే నేను వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పింది. దాంతో యువన్ ఏదో అర్థమైనట్లు సరేనని తల ఊపాడు. స్కూల్ దగ్గర స్నేహ చేతిలో దెబ్బలు తిన్న వరలక్ష్మి తన కొడుకును తీసుకొని పర్ణికతో కలిసి తండ్రి ఇంటికి వెళ్ళింది. ఇంట్లోకి వచ్చి రావడంతోనే వాళ్ళ నాన్న గోవర్ధన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. కూతురి కళ్ళల్లో నీళ్లు చూసిన గోవర్ధన్ కంగారు పడుతూ, ఏం జరిగింది వరం, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దాంతో వరలక్ష్మి స్కూల్ దగ్గర జరిగిన విషయం మొత్తం తన తండ్రితో చెప్పింది. గోవర్ధన్ తన కూతుర్ని చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా గారాబంగా పెంచాడు. అలాంటిది ఆమెను స్నేహ కొట్టిందని తెలిసి తట్టుకోలేక ఆవేశంతో తన ముందు టేబుల్పై ఉన్న టీ కప్పులను కోపంతో నేలపై విసిరికొట్టాడు. అది చూసి పర్ణిక లోపలే సంతోషపడింది. అప్పుడు వరలక్ష్మి ఏడుస్తూ, డాడీ, ఆ స్నేహ నన్ను చాలా అవమానించింది, దీనికి ఆమె నాకు సమాధానం చెప్పే తీరాలి అని అంది. అప్పుడు గోవర్ధన్ కోపంగా, నువ్వు బాధపడకు వరం, నా కూతురు జోలికొస్తే ఏం జరుగుతుందో ఆమెకు అర్థమయ్యేలా చేస్తాను అని అన్నాడు. అప్పుడు పర్ణిక వెంటనే ముందుకు వచ్చి వినయంగా నుంచొని, అత్తయ్య, మావయ్య, ఇది నిజంగా మా అక్క చేసిన పెద్ద తప్పు, ఆమె తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని అంది. వెంటనే అక్కడే ఉన్న వరలక్ష్మి అమ్మ కనకం మాట్లాడుతూ, వెర్రిపిల్ల, ఇందులో నీ తప్పేం లేదు, నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు, నీలో ఉన్న మంచితనం కొంచెమైనా మీ అక్కలో ఉండుంటే ఈరోజు ఆమెకు ఈ గతి పట్టేది కాదు అని ఆమెను ఓదారుస్తూ అంది. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్న అంతసేపు సైలెంట్గా నుంచున్నాడు వైభవ్. అప్పుడు గోవర్ధన్ అతని వైపు చూసి, నువ్వే ఆమెను పిలిచి ఇలా ఎందుకు చేసిందో అడుగు, ఈ విషయాన్ని మనం తేలిగ్గా వదిలేయలేం అని అన్నాడు. దాంతో వైభవ్ సరే అంటూ తలూపాడు. కానీ స్నేహ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కానట్లుగా అతని ముఖం చిరాగ్గా మారిపోయింది.
స్కూల్ ప్రిన్సిపల్ జరిగిన విషయాన్ని చెప్పడం కోసం అక్షయ్కి కాల్ చేసింది. కానీ ఆ టైంలో అక్షయ్ ఫ్లైట్లో ఉండటంతో కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆమె వెంటనే విల్లాకు కాల్ చేసింది. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ కాల్ రిసీవ్ చేసుకుంది. అప్పుడు ప్రిన్సిపల్ స్కూల్లో జరిగిన విషయం మొత్తం ఆమెకు వివరించి చెప్పింది. విషయం తెలుసుకున్న అన్నపూర్ణమ్మ ఆలోచిస్తూ, ఆ తల్లి కొడుకులిద్దరూ స్కూల్ దగ్గర పెద్ద అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీన్ని ఇలాగే వదిలిపెట్టకూడదు, ఎలాగైనా అక్షయ్ బాబుకు చెప్పాలి అనుకుంది. 2 గంటల తర్వాత టైం చూసుకున్న అన్నపూర్ణ, ఈ టైంకి అక్షయ్ బాబు ఫ్లైట్ దిగి ఉంటారు అనుకుంటూ వెంటనే అతనికి కాల్ చేసింది. అప్పుడే ఫ్లైట్ దిగి హోటల్కి వెళ్ళబోతున్న అక్షయ్ ఇంటి దగ్గర నుంచి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అన్నపూర్ణ వెంటనే జరిగిన విషయం మొత్తం అక్షయ్కు చెప్పింది. అంతా విన్న అక్షయ్ ముఖం కోపంగా మారిపోయింది. ఎందుకో తెలియదు కానీ అతను ఆతృతగా ఫీల్ అయ్యాడు. దాంతో అతను, నేను వచ్చే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, మిగతా విషయాలు నేను తిరిగి వచ్చాక చూస్తాను అని చెప్పాడు. అన్నపూర్ణ సరే అంటూ ఫోన్ పెట్టేసింది. మరోవైపు స్కూల్ దగ్గర జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న స్నేహ అర్ధరాత్రి దాటినా నిద్రపోలేకపోయింది. ఆమె మనసంతా పర్ణిక చెప్పిన విషయం చుట్టూనే తిరుగుతోంది. దాంతో తన అమ్మమ్మ ఎలా ఉందో వెంటనే చూడాలని అనుకుంది. జీవన్ నిద్రపోతుండటంతో మెల్లగా గది నుంచి బయటకు వచ్చిన స్నేహ శబ్దం రాకుండా ఆ విల్లా నుండి బయటకు వెళ్ళింది. కానీ స్నేహను ఓ కంట కనిపెడుతూనే ఉన్న అన్నపూర్ణమ్మ ఆమె బయటకు వెళ్ళడం చూసింది. వెంటనే 2 బాడీగార్డ్స్ను పిలిచి స్నేహను దూరం నుండే చూస్తూ ఉండమని, ఏదైనా అవసరమైతే వెంటనే కాపాడమని చెప్పి ప్రొటెక్షన్గా పంపించింది. అయినా ఆమెలో కంగారు తగ్గలేదు. దాంతో వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. కానీ అక్షయ్ కంపెనీ ఫోన్ మాట్లాడుతుండడంతో అతను అన్నపూర్ణ కాల్ అటెండ్ అవ్వలేకపోయాడు. దాంతో ఆమె కంగారుగా స్నేహ పరిస్థితిని వివరిస్తూ అతనికి మెసేజ్ చేసింది. ఆ రాత్రి సాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. రంగనాథ్ విల్లాకు కాస్త దూరంలో కారును ఆపింది స్నేహ. బయట ఎవరూ లేకపోవడం చూసి నెమ్మదిగా కార్ దిగి మెయిన్ గేట్కి కొంచెం దూరంలో ఉన్న విల్లా గోడను దూకింది. స్నేహ గోడ దూకడం చూసిన ఆ 2 బాడీగార్డ్స్ ఆశ్చర్యపోయారు. వెంటనే వాళ్ళు కూడా గోడ దూకి ఆమెను ఫాలో అవుతూ వెళ్లారు. గార్డెన్ల నుండి వెనక డోర్ దగ్గరకు వెళ్ళిన స్నేహ తన పాకెట్ల నుండి ఒక ఇనుప తీగను బయటకు తీసింది. అది చూసి బాడీగార్డ్స్ ఇద్దరూ ఆమె ఏం చేయబోతుందో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్నేహ ఆ తీగను డోర్కి ఉన్న లాక్లో పెట్టి తిప్పింది. ఆమె 2-3 సార్లు ప్రయత్నించగానే ఆ డోర్ ఓపెన్ అయింది. ఒక ప్రొఫెషనల్ దొంగల ఆమె ఆ డోర్ ఓపెన్ చేయడం చూసిన ఆ 2 బాడీగార్డ్స్ తెల్ల ముఖాలేశారు. మెల్లగా తలుపు తెరిచిన స్నేహ తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూ చూసింది. వెంటనే బాడీగార్డ్స్ ఇద్దరూ ఆమెకు కనబడకుండా చెట్ల వెనక దాక్కున్నారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో స్నేహ ఆ విల్లాలో ఉన్న సీసీ కెమెరాలను తప్పించుకుంటూ కుడివైపుకు 2 అడుగులు, ఎడమవైపుకు 2 అడుగులు చొప్పున వేస్తూ మెల్లగా ఆ ఇంట్లోకి దూరి శబ్దం రాకుండా మెట్లెక్కింది. బాడీగార్డ్స్ ఇద్దరూ డోర్ దగ్గర ఆగి లోపల ఏం జరుగుతుందో చూస్తూ ఉండిపోయారు. లోపలికి వెళ్ళిన స్నేహ తన అడుగుల వేగాన్ని తగ్గించి మెల్లగా ఒక్కో గదిలో తన అమ్మమ్మ కోసం వెతుకుతోంది. అది రాత్రి సమయం కావడంతో ఎవరూ కనిపించడం లేదు. కారిడార్లో నడుస్తున్న ఆమెకు హఠాత్తుగా దూరం నుండి అడుగుల చప్పుడు వినపడింది. దాంతో వెంటనే ఆమె పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ వేసి తన ఊపిరి శబ్దం కూడా రాకుండా జాగ్రత్త పడుతూ అటువైపు వచ్చింది ఎవరై ఉంటారని కంగారు పడుతూ నుంచుంది. ఇంతలో అటువైపుగా వచ్చిన పర్ణిక స్నేహ ఉన్న గది నుండి ఏదో అలికిడి విన్నట్లుగా అనిపించడంతో అనుమానంగా ఆగి ఆ గది వైపుకు అడుగులు వేసింది. అడుగుల శబ్దం అంతకంతకు దగ్గరవుతుండడంతో బయట నుండి ఎవరో ఆ గది వైపే వస్తున్నారని అర్థం చేసుకున్న స్నేహ తన నోటిని గట్టిగా కప్పుకొని కళ్ళు మూసుకొని గోడకు ఆనుకుంది. సరిగ్గా ఆ గది దగ్గరకు వచ్చి డోర్పై చేయి పెట్టింది పర్ణిక. ఇంతలో వెనుక నుండి, పర్ణిక, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని వినిపించడంతో ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసింది. అక్కడ తన తల్లి జయంతి కనిపించడంతో వెంటనే ఆమె దగ్గరకు వెళ్తూ, ఏం లేదు, ఇక్కడేదో శబ్దం వచ్చినట్లు ఉంటే చూస్తున్నాను. నా సంగతి సరే, నువ్వు ఇంకా ఎందుకు మేల్కొని ఉన్నావు అని అడిగింది పర్ణిక. ఏం చెప్పమంటావు, ఆ ముసల్దాని వల్లే. దాని మాటలు నాకు కోపం తెప్పిస్తున్నాయి, అందుకే నిద్ర పట్టడం లేదు అని అంది. వాళ్ళు మాట్లాడుకుంటుంది తన అమ్మమ్మ గురించి అని అర్థం చేసుకున్న స్నేహ డోర్పై తన చెవిని ఆనించి
వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడానికి ప్రయత్నించింది. అప్పుడు జయంతి గొంతు తగ్గించి, ఇప్పుడు ఆ ముసల్ది బాగానే ఉంది కదా అని అనుమానంగా అడిగింది. నువ్వేం కంగారు పడకమ్మా, అది బాగానే ఉంది. ఇప్పుడే ఏం చచ్చిపోదు. అది బ్రతుకుంటేనే మనకు ఉపయోగం. అందుకే ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పింది పర్ణిక. దాంతో జయంతి కూడా, అవును, అది బతుకుంటేనే మనకు ఉపయోగం. ఆమె విషయంలో మనం ఈసారి ఏ తప్పు చేయకూడదు అని మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు మాటలు వినిపించడం దూరం అవడంతో స్నేహ ఊపిరి పీల్చుకుంది. అలాగే వాళ్ళ అమ్మమ్మ బాగానే ఉందని ఆమెకు అర్థమైంది. ఆ పర్ణిక చెప్పినట్లు వచ్చే వారం అమ్మమ్మ బర్త్డే పార్టీకి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఆమెను రక్షించుకోవాలి అని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆ గదిలోనే కాసేపు దాక్కొని బయట ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చింది. ఎవరూ గమనించకుండా త్వరగా వెళ్ళిపోవాలన్న తొందరలో హడావుడిగా మెట్ల దిగుతూ అనుకోకుండా కాలు మెలిక పడడంతో చివరి 4 మెట్ల మీద నుండి కింద పడిపోయింది స్నేహ. వెంటనే నొప్పితో అమ్మా అని అరవాలనుకుంది. కానీ అంతలోనే శబ్దం బయటకు రాకుండా ఆ కేకను గొంతులోనే ఆపేసింది. నొప్పిగా ఉన్న కాలిని గట్టిగా పట్టుకొని పైకి లేవడానికి ప్రయత్నించింది స్నేహ. కానీ ఆమె కాలు గీరుకుపోవడంతో రక్తపు చెమ్మ బయటకు వచ్చింది. కాలు బెలికినట్లుగా నొప్పి పెడుతోంది. అది చూసి డోర్ దగ్గర ఉన్న బాడీగార్డ్స్ ఇద్దరూ ఆమెను లేపడానికి లోపలికి వెళ్దామని అడుగు ముందుకు వేశారు. కానీ అంతలోనే స్నేహ ఆ బాధను పంటి బిగువున అదిమి పెడుతూ లేచి బయటకు వచ్చి కార్ దగ్గరకు వెళ్ళి డోర్ వేసుకుంది. ఆమె వెనుకే బయటకు వచ్చిన బాడీగార్డ్స్ వెంటనే విషయం మొత్తం అక్షయ్కి కాల్ చేసి చెప్పారు. ఆ తర్వాత నిజంగా స్నేహ మేడం ఒక హీరోలాగా అడ్వెంచర్ చేశారని వాళ్ళలో వాళ్ళే మెచ్చుకున్నారు. అరగంట గడిచేసరికి ఇంటికి తిరిగి వచ్చింది స్నేహ. గదిలోకి వెళ్ళి లివింగ్ ఏరియాలో ఉన్న సోఫాలో కూర్చొని తనకు తగిలిన గాయాన్ని చూసుకుంది. వెంటనే గదిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని అందులో నుండి డిసిన్ఫెక్టెంట్ ఆయింట్మెంట్ని తీసి గాయానికి అప్లై చేసింది. గాయం లోతుగా లేదు, కానీ అది చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించింది. ఆయింట్మెంట్ అప్లై చేయగానే గాయం మంటగా అనిపించడంతో స్నేహ కళ్ళు మూసుకొని నొప్పిని ఓడ్చుకుంటూ హుఫ్ అని ఊదుకుంటూ ఉంది. సరిగ్గా అప్పుడే ఆ గది తలుపు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టాడు అక్షయ్. సోఫాలో కూర్చుని ఉన్న ఆమె దగ్గరకు వెళ్ళి ఏం జరుగుతుంది అని అడుగుతూనే ఆమె కాలిపై ఉన్న గాయాన్ని చూసి ఇంత పెద్ద గాయమా అని ఆశ్చర్యపోయాడు. హఠాత్తుగా వచ్చిన అక్షయ్ని చూసి ఆమె షాక్ అవుతూ, నువ్వు ట్రిప్ నుండి అప్పుడే ఎందుకు వెనక్కి తిరిగి వచ్చావు అని అయోమయంగా అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కానీ ఏం సమాధానం చెప్పకుండా నువ్వు ముందు సరిగ్గా పడుకో అని అంటూ ఆమె చేతిలోని ఆయింట్మెంట్ తీసుకున్నాడు. దాంతో స్నేహ వెంటనే అతని చేతిలోనే ఆయింట్మెంట్ను లాక్కుంటూ, లేదు, ఇదంతా ఏం అవసరం లేదు, ఇది చిన్న గాయమే, నేను బాగానే ఉన్నాను అని అంది. నిజానికి అతను అంత దగ్గరగా ఉండడంతో ఆమె ముఖం ఇబ్బందితో ఎర్రబడుతోంది. కానీ అక్షయ్ అదేమీ గమనించకుండా స్నేహను భుజాలు పట్టుకొని బలవంతంగా సోఫాలో పడుకోబెట్టాడు. తాను స్పృహలో ఉండగా ఒక వ్యక్తికి అంత దగ్గర ఉండడం స్నేహకు కొత్తగా ఉండడంతో ఆమె లోపల టెన్షన్ పడుతోంది. అతని శరీరం నుంచి చక్కని ఫ్రాగ్రెన్స్ ఆమె ముక్కును తాకుతోంది. ఆమెను తెలియని సిగ్గు ముంచేస్తోంది. దాంతో ఆమె సిగ్గును దాచుకోవడం కోసం వెంటనే కళ్ళు మూసుకుంది. అప్పుడు ఆమె కాలి గాయం మీద చల్లని వేళ్ళు సున్నితంగా బ్రష్ చేస్తున్నట్లు ఒక కదలిక తెలుస్తోంది. దాంతో ఆమె శరీరం చిన్నగా వణుకుతోంది. ఆయింట్మెంట్ వల్ల ఆమెకు గాయం దగ్గర నొప్పిగా అనిపించడంతో వెంటనే అక్షయ్ చేతిని పట్టుకొని త్వరగా కట్టడం పూర్తి చేసేయ్, నాకు నొప్పిగా ఉంది అని చెప్పింది. అయిపోయింది 2 నిమిషాలు అంటూ గాయానికి గుడ్డతో కట్టి ముడి వేస్తూ సిగ్గుతో కళ్ళు మూసుకున్న స్నేహ ముఖం వైపు చూశాడు అక్షయ్. ఆమెను అలా చూడడంతో అతనికి హఠాత్తుగా ముద్దు పెట్టుకోవాలన్న కోరిక కలిగింది. కానీ అతను బలవంతంగా దాన్ని ఆపుకుంటూ కట్టడం పూర్తయిందని చెప్పాడు. దాంతో ఆమె ఇబ్బందిగా కళ్ళు తెరిచి చిన్నగా థ్యాంక్స్ అని చెప్పింది. గాయానికి కొన్ని రోజుల పాటు నీళ్లు తగలనివ్వకు, బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్షయ్ ఆ గది నుండి బయటకు నడిచాడు. హఠాత్తుగా వచ్చి కట్టి వెళ్తున్న అక్షయ్ను అయోమయంగా చూస్తున్న స్నేహ వెంటనే అతన్ని ఏదో అడగాలని గుర్తొచ్చి హడావిడిగా, అక్షయ్, నువ్వు ఇంత త్వరగా ఎందుకు తిరిగి వచ్చావో ఇంకా చెప్పలేదు, 2 రోజుల దాకా రానని చెప్పావు కదా అని అంది. స్నేహ ప్రశ్నకు అక్షయ్ ఏమదని సమాధానం చెప్తాడు?
రంగనాథ్ ఫ్యామిలీ గురించి అక్షయ్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? స్నేహ తన అమ్మమ్మను జాగ్రత్తగా రక్షించుకోగలదా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.